ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్నిచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్టపగలు ఏకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. సామెతలు 4:18 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరులను రాయబడిన ప్రకారంగా తండ్రి, ప్రతి ఒక్కరూ ప్రకాశిస్తూ నీ వెలుగులో నడుచువారుగా ఉండి ఆత్మచేత నడిపింపబడుచు నీ రాకడలో ఎత్తబడే గుంపుగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే నీ ఆత్మచేత నడిపింపబడుతున్నారో అటు వారందరిని దీవించి దీవులతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి అనేకులు నాయన, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, చదువుల్లో తోడుగుండి సహాయం చేయండి ప్రభు. అంతేకాక వివాహాలు జరగవలసిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చబడి వివాహాలు జరగటం సహాయం చేయండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అనుదృష్టించి కాపాడండి. నీ కృపలో వర్ధలు చేయండి. అంతేకాకుండా దేశాన్ని రక్షించండి నాయన. అయ్యా, నీ రాకడలో ఎత్తబడాలి. నీ రాకడలో, నీ రాజ్యంలో మేము ఉండాలి తండ్రి. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. ఒక పక్క దేశం నేను రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉండగా ఈ దేశంలో రక్షింపబడిన ప్రతి వారు ప్రకాశిస్తూ ఎలుగుతూ ఉన్నట్లు సహాయం చేయండి. నా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తోటి సేవకులు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్.